నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కార్మంచి. హలో సార్. హలో అండి. సార్, మనకి స్టమక్ క్యాన్సర్స్ మనకి ఎలా డయాగ్నోస్ అవుతాయి? అసలు స్టమక్ క్యాన్సర్ ఉన్నది అని ఎలా తెలుస్తుంది? స్టమక్ క్యాన్సర్ జనరల్గా చూసుకుంటే వేరే క్యాన్సర్స్ కంపేర్ కొంచెం అరుదనే చెప్పాలి, అండ్ ఇన్సిడెన్స్ కూడా తక్కువే. బట్ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఆల్మోస్ట్ 5th మోస్ట్ కామన్కి చేరుతుంది ఇండియాలో కూడా. దానికి ఎర్లీ స్టేజ్లో కూడా మీకు అంత తెలియకపోవచ్చు, ఎందుకంటే ఒక గడ్డ ఫామ్ అయిందంటే పొట్ట మొత్తం ఖాళీ స్పేస్, దానిలో అది పెరుగుతుండొచ్చు, ఇబ్బంది తెలియకపోవచ్చు. కాకపోతే దానికి కొన్ని లక్షణాలు కొంచెం ఎర్లీగా పట్టుకుంటే మీరు తొందరగానే దాన్ని గమనించవచ్చు. ఫస్ట్ ఏంటంటే పొట్టలో ఏదైనా డిస్కంఫర్ట్ ఉండటం, ఏదైనా తిన్నప్పుడు పొట్టలో నొప్పి రావటం కానీ, లేకపోతే ఇండైజేషన్ ఉండటం కానీ, ఎప్పుడైనా మోషన్లోంచి బ్లడ్ వెళ్ళటం కానీ, కలర్ మారటం కానీ, లేదు ఎసిడిటీ ఎక్కువగా అవ్వటము, పొట్టలో ఏదైనా ఫుడ్ పడంగానే విపరీతమైన పెయిన్ వచ్చేసి పొట్టంతా డిఫ్యూజ్ నొప్పి రావటము, గ్యాస్ రావటం, ఇలాంటివి ఏమన్నా ఉండి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు కొంచెం ఈ లక్షణాలు దగ్గర ఉంటాయి కాబట్టి మనం కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ స్టమక్ క్యాన్సర్స్ ఎంతవరకు డెత్కి కాజ్ చేస్తున్నాయి? స్టమక్ క్యాన్సర్స్ ఉన్న క్యాన్సర్స్ అన్నిట్లో కల్లా కొంచెం హైలీ అగ్రెసివ్ అని చెప్తాం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి అవి. ఓకే. అండ్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 ఇట్లా వస్తే హార్డ్లీ 9 months to 1 year ఇంతనే వాళ్ళ టైం లైన్ ఉంటుందన్నమాట. లేదు ఎర్లీగా డిటెక్ట్ అయితే మంచి క్యూర్ రేట్స్ ఉంటాయి వాటికి కూడా. సో ఇంపార్టెంట్ ఏంటంటే బాడీలో స్ప్రెడ్ కాకుండా ఉండటం, అది ఇంపార్టెంట్. అంతకు ముందే కనుక మనం ఏం ట్రీట్మెంట్లు ఇస్తే మంచి పరిణామాలు కనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే అది బాడీలో స్ప్రెడ్ అవ్వడం కనిపించిందో సో మనకి టైం లైన్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఈ స్టమక్ క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? ఏ టైప్ ఆఫ్, అంటే మనకి మనంగా రికగ్నైజ్ చేయడానికి ఎలాంటి పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి? స్టమక్ క్యాన్సర్ చూడాలి అంటే మనకి మేజర్గా యూజ్ అయ్యేది మనకి ఎండోస్కోపీ అనమాట. సో పొట్ట లోపల ఏమన్నా గడ్డ పెరుగుతున్నా కానీ, ఏమన్నా అల్సర్స్ లాంటివి ఫామ్ అవుతున్నా ఈజీగా చూడగలిగేది ఏంటంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటారు. సింపుల్ ఒక కెమెరా ఉంటుంది, నోట్లో కేసెస్ లోపల చూస్తే కంప్లీట్గా మనకి పిక్చర్ వస్తుంది. ఇందులో ఎక్కడైనా చిన్న అల్సర్ లాగా ఉన్నా కానీ, ఏదైనా గ్రోత్ లాగా అనిపించినా కానీ దాన్ని వెంటనే వాళ్ళు బయాప్సీ తీసి చెక్ చేయడానికి ఈజీ అయిపోతుంది. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే స్టమక్ వాళ్ళ బయట సైడ్కి ఏమైనా ఉందనుకోండి, మీకు ఎండోస్కోపీ కనపడకపోవచ్చు. ఓకే. సో ఇలాంటప్పుడు మనకి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ పెట్ సిటీ స్కాన్, ఇవి బాగా మనకి యూజ్ అవుతాయి. వీటిలో ఇమేజింగ్లో మనకు వచ్చే లాభం ఏంటి అంటే అది ఎంత దూరం స్ప్రెడ్ అయింది, అక్కడే ఉందా, లేకపోతే పక్కన ఆర్గన్స్, స్మాల్ ఇంటెస్టైన్ ఉండొచ్చు, లేకపోతే ప్యాంక్రియాస్, ఇవన్నీ చుట్టుపక్కల ఉంటాయి అన్నమాట. వాటికి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదో కూడా మనకి ఇమేజింగ్లో తెలుస్తుంది అనమాట. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి ఎండోస్కోపీ, 2 బయాప్సీ, 3వది ఇమేజింగ్, అదర్ సిటీ, పెట్ సిటీ ఆర్ ఎంఆర్ఐ అనమాట. సో వీటితో మనకి క్లారిటీ వస్తుంది. ఓకే. దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి డాక్టర్? స్టమక్ క్యాన్సర్ అనేది మెయిన్గా సర్జికల్ అండి. సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రైమరీ. సో సర్జరీ చేయడానికి డైరెక్ట్ తీసుకోవాలా, లేకపోతే అడ్వాన్స్ ఉంటే కీమోథెరపీ ఇవ్వాలా అనేది మనం స్టేజ్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. కొంతమందికి ఇన్సిడెంటల్గా ఏదో వచ్చిందని చెప్పేసి చేసినాక తర్వాత బయాప్సీలో బయటపడతాయి. అంటే ఫస్ట్ ఏదో ఒక అల్సర్ లాగా వచ్చిందనో, లేకపోతే ఏదో వేరే టైప్ ఆఫ్ టిష్యూ, కొంతమంది సర్జరీకి వెళ్ళి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం ఊళ్ళల్లో కానీ చేసిన. ప్రాపర్గా చూసుకుంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఒక 4 cycles ఆఫ్ కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీ అయినాక దాని తర్వాత మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ కీమోథెరపీ ఇవ్వాలి. ఇది యాక్చువల్గా రోల్ అనమాట. అలా కాకుండా ఈ స్టమక్, ఈ అన్నవాహిక అంటాం కదా, ఫుడ్ పెట్, దాని జంక్షన్లో ఏమైనా ఉన్నాయనుకోండి, సో దాని ట్రీట్మెంట్ కూడా కొంచెం మారిపోవచ్చు టైప్ ఆఫ్ టిష్యూని బట్టి. ఫస్ట్ ఏమైనా రేడియేషన్ ఇచ్చి తర్వాత సర్జరీ చేయాలా, లేకపోతే డైరెక్ట్ సర్జరీకి తీసుకోవాలా, ఇలాంటివి డెసిషన్స్ అనేది దాని యొక్క లొకేషన్ని బట్టి, సైజుని బట్టి కూడా డిసైడ్ చేస్తాం. అలా కాకుండా ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయింది అనుకున్న బాడీలోకి, అప్పుడు ఓన్లీ కీమోథెరపీ ఇస్తాం, సర్జరీకి రోల్ ఉండదు అక్కడ. ఓకే. అయితే రేడియేషన్ ద్వారా ఈ క్యాన్సర్స్ని మనం అరికట్టచ్చు అంటారా? స్టమక్ క్యాన్సర్లో రేడియేషన్ రోల్ చాలా తక్కువ, మెయిన్ సర్జికల్ రోల్ అనమాట. సర్జరీ చేసి మీరు కట్ చేసి తీసేయగలిగితే మ్యాక్సిమం క్యూరేటివ్ ఇంటెంట్ ఉంటుంది. రేడియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే చాలా అగ్రెసివ్ ఉంది, ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, ఆ టైంలో మనకి సర్జరీ తర్వాత కూడా ఇంకా నోట్స్ పాజిటివ్ ఇలాంటి ఇంకా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సర్జరీతో పాటు రేడియేషన్ కూడా యాడ్ చేస్తాం, ఇంకా మైక్రోస్కోపిక్గా మళ్ళీ స్ప్రెడ్ కాకుండా. సో కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్, మళ్ళీ కీమోథెరపీ, ఇట్లా వీటిని శాండ్విచ్ మోడల్లా చేస్తాం అన్నమాట. ఓకే. అయితే ఈ స్టమక్ క్యాన్సర్స్ మనకి అన్నవాహిక అని చెప్పి ఒక స్పెసిఫిక్గా మీరు లాస్ట్ టైం ఐడెంటిఫై చేస్తారు. సో ఇది ఇంకా ఏ పార్ట్స్లో, అంటే ఇంకా ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా పొట్టలో? స్టమక్ నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటారు. స్టమక్ చుట్టుపక్కల అదొక మనకి అబ్డామన్లో అన్ని పక్క పక్కనే ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు, చిన్న పేగు అంటాం. ఇటు పక్క నుంచి లివర్ ఉండొచ్చు, ప్యాంక్రియాస్ అంటే కాలేయము,
తర్వాత ఈ అన్నవాహిక నుంచి పైకి కూడా స్ప్రెడ్ కావచ్చు. సో ఇవన్నీ పక్కనే బెడ్లో ఉంటాయి కాబట్టి ఈవెన్ కొంచెం టైం లేని అడ్వాన్స్ అయినా వేటికైనా కూడా అటాచ్ అయిపోవచ్చు, స్ప్రెడ్ అయిపోవచ్చు. మోస్ట్లీ లివర్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే పెద్ద పేగులు కానీ చుట్టుపక్కల సాఫ్ట్ టిష్యూ ఫ్యాట్ కూడా మనకి చాలా ఉంటుంది. ఒమెంటమ్ అంటాము, ఈ పొట్ట క్యావిటీని పెరిటోనియం దానిలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి సీడింగ్ ఎక్కడికైనా వెళ్తే అక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ర్యాండమ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది మనకి ఐడెంటిఫై చేయటం అంటే మనకి ఐడెంటిఫై చెక్ చేసుకోవాలి అనే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? సో దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే అల్సర్స్. చాలామంది పొట్టలో అల్సర్ ఫామ్ అయింది, లేదంటే గ్యాస్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ అల్సర్స్ కొన్ని రకాలు బ్యాక్టీరియా ఉంటుంది హెచ్ పైలోరీ, ఆ బ్యాక్టీరియా వల్ల కనుక అల్సర్స్ ఫామ్ అయితే ఈ జనరల్ గ్యాస్ ట్యాబ్లెట్స్ తోటి అంత తొందరగా తగ్గదు, అది పెరుగుతుంది. అది అలా వదిలేస్తే అది ఫామ్ చేసే అల్సర్ పెరిగి ఫర్దర్ క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాంటి వాటిని మనం అరికట్టవచ్చు అంటే ఫస్ట్ ఈ హెచ్ పైలోరీ ముందే డిటెక్ట్ చేయగలిగితే దానికి యాంటీబయాటిక్స్ ఒక రెజిమెన్ ఉంటుంది, స్పెషల్ రెజిమెన్. అది ప్రాపర్గా వాడితే అది క్యూర్ అయిపోతుంది అన్నమాట. సో అది ఫర్దర్ మళ్ళీ మనకి వెళ్ళేసి క్యాన్సర్ కింద మారకుండా చూసుకోవచ్చు. అది ఒకటి కొన్ని పాలిప్స్ అని ఫామ్ అయితే ఉంటాయి అన్నమాట, చిన్న గడల్లాగా. అలాంటి చిన్న ఉంటే ఎండోస్కోపిక్లోంచి కొంతమంది కట్ చేసి తీసేస్తారు. అవి ఏంటంటే ఉంటే బినైన్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ కొన్ని ఏమవుతాయంటే లాంగ్ రన్ లాగా ఉండిపోయి మెల్లమెల్లగా చేంజెస్ ఫామ్ అయ్యి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇవి కాకుండా ఎప్పుడైతే ఎసిడిటీ ఎక్కువ అవుతూ ఉంది, మోషన్లో బ్లడ్ పడుతూ ఉంది, లేదంటే పొట్టలో నొప్పి తరచుగా వస్తుంది, అండ్ వెయిట్ లాస్. స్టమక్ క్యాన్సర్ బాగా ఏంటంటే వెయిట్ లాస్, ఎందుకంటే తినదేది అరగదు, తినలేరు పూర్తిగా. సో ఈ రకంగా వాళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంటారు, మనిషి సన్నగా అయిపోతూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఎంబడి అసలు ప్రాపర్గా చెకింగ్ చేయించుకోవటం బెటర్. ఓకే, దీంతో మనకి తెలిసిపోతుంది. ఇది ఏ స్టేజ్లో దీనికి ట్రీట్మెంట్ అందితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయంటారు? ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 1, స్టేజ్ 2 అప్ టు స్టేజ్ 3 దాకా కూడా మనం క్యూరేటివ్ ఇంటెంట్తో చేయొచ్చు. స్టేజ్ 4కి వెళ్తే మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. లైఫ్ స్పాన్ కూడా చాలా పడిపోతుంది. ఓకే, దీనికి ఉండే అంటే మనకి స్టమక్ క్యాన్సర్స్ అని అనగానే స్టమక్లోని చాలా మనకి కాజెస్, ప్రతి పెయిన్ క్యాన్సర్కి కాజ్ కాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కాజెస్ అంటే మీ దగ్గరికి వచ్చే కేసెస్లో ఎలాంటి అపోహలతో వస్తూ ఉంటారు? స్టమక్ క్యాన్సర్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ మీరు అన్నట్టు ఇక్కడ చూడాల్సిందంటే అవసరం లేకుండా కూడా గ్యాస్ గోళీలు వేసుకుని ఉంటారు చాలామంది. ఎస్. సో వీళ్ళకి ఏంటంటే బాడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఒకరోజు గ్యాస్ గోళీ ఆపంగానే వాడికి మళ్ళీ పొట్టలో యాసిడ్ ప్రొడ్యూస్ అయిపోతుంది, అమ్మో యాసిడ్ వచ్చింది మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఒక సైకిల్ అయిపోతుంది, విషియస్ సైకిల్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ గ్యాస్ ట్యాబ్లెట్స్ వేసి చాలామందికి ఈవెన్ రీసెర్చ్ కూడా ప్రూవ్ అయింది ఏంటంటే పొట్టలో ఉన్న ఆర్కిటెక్చర్ మొత్తం మార్చేసి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఓకే. సో కంటిన్యూస్గా యాంటీ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు కూడా వాడద్దు. ఓకే. ఈ ఇష్టం వచ్చినట్టు దాన్ని సంవత్సరాలు వాడేస్తూ ఉంటారు జనాలు. సో దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా అక్కడ యాసిడ్ బెడ్ ఆపేస్తుంది, అక్కడ ఉండే ఆర్కిటెక్చర్ మారిపోతుంది, అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అన్నమాట, యాసిడిక్ ఇంబ్యాలెన్స్. దాంతో అల్సర్ ఫామ్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అవసరం లేకుండా గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవటం ఓకే డేంజరస్. అసలు గ్యాస్ ట్యాబ్లెట్ వేసే అంత అవసరం ప్రతి ఒక్కరికి రాదు, చాలా తక్కువ. సెకండ్ ఏంటి అంటే మీకు పొట్టలో నొప్పి వస్తుంది అనుకోండి, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదనుకోండి మీరు ఏదైనా చిన్న ట్యాబ్లెట్ వేసుకొని తగ్గింది అనుకోండి, కానీ తరచూ వస్తుంది అనుకోండి, లైక్ మీకు 1 month అయినా 2 months అయినా ఇంకా తగ్గట్లేదు, లేదా ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతుంది అనుకో, డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ రాంగ్. అదేంటో ఎవాల్యుయేట్ చేయించుకోవడం చాలా అవసరం. చాలామంది అంటే అయ్యే ముందులే గ్యాస్ గోళీ అనుకోండి, అన్నిటికీ గ్యాస్ గోళీనే. ఓకే. సో లోపల ఏముందో తెలియదు, అన్నిటికీ గ్యాస్ గోళీ వేసేస్తూ ఉంటారు. అని సైకలాజికల్ లేకపోతే ఒక పెయిన్ కిల్లర్, అంతే. ఆ పెయిన్ కిల్లర్స్ కూడా ఇంకా డేంజరస్. దీంతో పాటు కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించేస్తాయి. ఓకే. సో ఈ రెండు ఇక్కడ పెయిన్ కిల్లర్స్లో కొన్ని ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ క్రియేట్ చేస్తాయి. ఆ ఇరిటేషన్ నుంచి కూడా మీకు అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, అల్సర్స్ నుంచి కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ రావచ్చు. సో ఎక్కువగా ఏది వాడద్దు ఫస్ట్. ఓకే. సంవత్సరాలు అవసరం లేకుండా డాక్టర్ ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడితే ఏంటంటే మెయిన్ హెల్తీ ఎపిథీలియం మన బాడీ కంట్రోలే మారిపోతుంది అక్కడ. సో దాని నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఈ క్యాన్సర్స్, మీరు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అన్నారు, మనకి ఈ పొట్టలో ఎన్ని రకాల క్యాన్సర్స్ మనం డయాగ్నోస్ చేయొచ్చు? పొట్టలో ఏదో వచ్చినా దాన్ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కింద తీసుకుంటాం, కాకపోతే దానిలో టైప్స్ ఉంటాయి అన్నమాట. హిస్టాలజీని బట్టి మేజర్గా వచ్చే ఎడినోకార్సినోమా అంటే ఈ స్టమక్ లోపల గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట, యాసిడ్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్. కానీ ఈ గ్లాండ్లర్ ఎపిథీలియం నుంచి మేజర్గా వస్తాయి. అలా కాకుండా కొన్ని రేర్ వెరైటీలు కూడా వస్తాయి వీటిలో, సబ్ టైప్స్ మ్యూసినస్ అని, సీరస్ అని, అవి చాలా రేర్. బట్ ఇవన్నీ దీని సబ్ టైప్సే, అవి ఇంకా అగ్రెసివ్ ఉంటాయి, అంత తొందరగా రెస్పాండ్ కావాలన్నమాట రెగ్యులర్ ట్రీట్మెంట్కి కూడా. సో వాటికి ఇంకా అగ్రెసివ్ కీమోథెరపీలు ఇచ్చిన అంతా కూడా
కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది ట్రీట్మెంట్ కూడా. ఓకే. ఈ క్యాన్సర్స్ ఇప్పుడు స్టమక్ క్యాన్సర్స్ బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి ఓవరాల్ బాడీలో? స్టమక్ క్యాన్సర్స్ అగ్రెసివ్గానే ఉంటాయి. ఇన్ టైం కనుక పట్టించుకోకపోతే ఫస్ట్ దాని పక్కన టిష్యూస్కి చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ అంటాం మనం, వాటికి అది దాటిందంటే మాత్రం చుట్టుపక్కల ఎప్పుడైతే పొట్టంతా ఒక ఖాళీ స్పేస్, సో వాటి స్ప్రెడ్ అవ్వడం చాలా ఇది. ఒక్కసారి అక్కడి నుంచి ఏదైనా ఏరియాకి పోయి పడింది అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతే వెళ్ళిపోతుంది. సో చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. సో స్టమక్ క్యాన్సర్స్ అందుకనే అగ్రెసివ్ అంటాం. వాటిని ఎంత వీలైతే అంతవరకు లోకల్గా ఉన్నప్పుడు పట్టుకుంటే ట్రీట్మెంట్ బాగుంటుంది. స్ప్రెడ్ అయిందంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.